హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక 3 ఇయర్స్ పాపకి వచ్చేసి పావడా జాకెట్ అండి. అంటే ఈ వీడియోలో వచ్చేసి ఈ పావడా జాకెట్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేయాలో మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను. చూసేయండి. ఒక సిస్టర్ కూడా 3 ఇయర్స్ పాపకి పావడా జాకెట్ చూపించమన్నారండి, అందుకోసమే ఈ వీడియో చూస్తున్నాను. చూడండి. చూడండి, ఇది వచ్చేసి పావడాకి క్లాత్, దానికి లైనింగ్ అండి. ఇది వచ్చేసి జాకెట్ అనమాట. అంటే ఇది ఒక శారీ, ఆ శారీలో నుంచి కొంత క్లాత్ వచ్చేసి కస్టమర్ స్టిచ్ చేయించుకున్నారు. మిగిలిన క్లాత్ తోటి ఆ పాపకు వచ్చేసి పావడా జాకెట్ కుట్టమని ఆ శారీలో వచ్చిన క్లాత్ తోటి ఇది వచ్చేసి పావడాకండి జాకెట్ పీస్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి జాకెట్ గా స్టిచ్ చేయండి మా పాపకి అని చెప్పారు. అందుకోసమేనండి ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అండి. 3 ఇయర్స్ పాపకండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకున్నాను. గమనించండి, నేను ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తానండి. చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఫస్ట్ ఏ విధమైన క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. చూడండి, ఇది అయిపోయిందా? ఫస్ట్ పొడవు వచ్చేసి కింద మీరు 1 ఇంచ్ పెట్టుకుంటారా, 1.5 ఇంచ్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అండి. నేను వచ్చేసి 1.5 ఇంచ్ వచ్చేసి కింద వైపున ఫస్ట్ ఖర్చు పెట్టేస్తాను. అంటే ఫోల్డింగ్ కోసం అండి. కింద ఫోల్డ్ చేసుకుంటాం కదా, అందుకోసం 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇది అయిపోయింది కదా. ఇంక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 15 ఇంచులు అండి. 15 ఇంచులు తీసుకుంటున్నాను. జాకెట్ పొడవు వచ్చేసి చెప్పాను కదా, 3 ఇయర్స్ పాప అనమాట. పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తానండి. మీరు ఒకసారి కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫుల్ లెంత్ షోల్డర్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులు పెట్టాను. అదే పావు తక్కువ 5 ఇంచుల్ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నానండి. చూడండి, కంప్లీట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, చంక వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 4.5 మార్క్ చేస్తున్నాను. అదే 4.5 ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. చూడండి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచు పెడుతున్నాను. 3/4 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత వచ్చేసి రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా ఒక రౌండ్ చేపించేయడమేనండి. ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు పెడుతున్నానండి. ఈ పిల్లలకు వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు సరిపోద్ది అనమాట. అదే పావు తక్కువ 2 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. నేను ఈ పాపకు కూడా నేను క్యాన్వాస్ అయినా యూస్ చేస్తాను, లేదంటే నార్మల్ గానే అండి. నార్మల్ గా అయినా ఎప్పుడైనా కట్ చేసేస్తాను. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కలిపి 4.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ కలిపి వచ్చేసి 4.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంతవరకు క్లియర్ కదా. ఇక్కడ గమనించండి, ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టానండి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ డాట్ వేస్తాం కదండి, మిడిల్ లో ఇక్కడ డాట్ వేస్తాం అనమాట. ఆ డాట్ పడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మిడిల్ కి. సేమ్ 7 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. కానీ ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి వీళ్ళు కట్స్ కి ఓపెన్ వద్దని చెప్పారు. అంటే మొత్తం ఇక్కడ చివరి వరకు కూడా కుట్టు పడతది. కుట్టు పడతది కాబట్టి నేను ఇక్కడ 7.5 ఇంచెస్ పెడుతున్నానండి. అంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకోసం. లేకపోతే 7 ఇంచెసే సరిపోద్ది. మీరు గనక ఇక్కడ కట్స్ పెట్టే పట్టితే 7 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికి చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటాను. సో ఇక్కడికి కదా 7.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టిన పాయింట్ ఇక్కడ పెట్టలేదంటే మీకు చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి డ్రా చేసి చూపిస్తానులేండి. ఇక్కడ ఖచ్చితంగా డాట్ వేయాలి పిల్లలకి, అందుకోసం. ఇక్కడ మిడిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 3.5కి 3.5కి విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవడం కోసం చూడండి చెప్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసాను కదా. ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి 3.5 ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్ వేసేటప్పుడు వచ్చి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చంక నెక్ దాటకుండా ఈ డాట్ వేయండి. ఓకేనా? చంక కంటే ఒక 1 ఇంచ్, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కిందకి పెట్టుకున్న ప్రాబ్లం లేదనమాట. చూడండి, 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడికి. ఇక్కడ వరకు కూడాను ఈ డాట్ పట్టేయచ్చు. ఇంకెంత వరకు అంటే ఈ చివరి వరకు పట్టబడలేదండి. ఇక్కడికి కదా మనము ఫోల్డ్ చేసి కుట్టేస్తాము. ఇక్కడ నుంచి 1 లేదా 1.5 ఇంచ్ పైకి పెట్టేసుకొని డాట్ వేయచ్చు. తెలుసు కదండి. ఇక్కడ ఇది మొత్తం డాట్ ఎంత పొడవు వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాము. 7.5 వచ్చింది. 7.5లో సగం ఎంత అండి? ఇక్కడికి మార్క్ చేసేసుకున్న అందులో సగానికి ఇక్కడ
ఇక్కడ మాత్రమే హాఫ్ ఇంచ్ పట్టేస్తాము. ఇక్కడ చివరికి వచ్చేసరికి కలిసిపోద్ది. తెలిసిందే కదా డాట్ పట్టే విధానము. ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడికి కలిసిపోద్ది. ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఇట్లా వస్తదండి. ఇక్కడికొచ్చేసరికి ఈ విధంగా కలిసిపోద్దనమాట. అంటే ఇక్కడ మాత్రమే హాఫ్ ఇంచ్ పడతాం గానీ, స్టార్టింగ్ నుంచి హాఫ్ ఇంచే పట్టం. ఇక్కడికొచ్చేసరికి హాఫ్ ఇంచ్. అందుకని ఇక్కడ 6:30 పెట్టాము. ఇక్కడ 7 ఇంచులు పెట్టింది అందుకే అనమాట. ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడికి తగ్గిపోవడం వల్ల మనకి షేప్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇంక అంతేనండి ఇది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి నేను క్యాన్వాస్ అయినా యూజ్ చేస్తాను. లేకపోతే ఇట్లైనా కట్ చేసేస్తానండి. కానీ బ్యాక్ మాత్రం రౌండ్ చేపిచ్చేస్తాను. ఒక ఫ్రంట్ మాత్రమే మార్చేస్తానండి. ఇప్పుడు అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి చేతులకి రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటానండి. ఇక్కడ కుట్టు పడతది. ఇది ఎక్స్‌ట్రా ఖర్చు. ఓకేనండి. చెప్పాను కదా! ఇక్కడ ఖర్చు కావాలనుకుంటే ఇక్కడ 1.5, 1 ఇంచ్ పైన ఈ విధంగా ఇంతవరకు మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ ఇక్కడి నుంచి ఖర్చు పెట్టేసుకుంటే వీళ్ళకి ఫ్రీగా ఉంటదండి. కానీ కొంతమంది అడుగుతారనమాట. ఇక్కడ ఈ ఖర్చు పెట్టడం వల్ల ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి ఎత్తుకున్నట్టు ఉంటుందండి ఈ జాకెట్. అందుకని మాకొద్దు అని అన్నప్పుడొచ్చేసి ఈ విధంగా చివరి వైపు కుట్టేసేయండి. కానీ ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కదండీ! ఇక్కడ 7 మాత్రం పెట్టకండి. అట్లా స్ట్రెయిట్‌గా పెట్టుకోవడం వల్ల ఇక్కడొచ్చేసి పట్టేసినట్టు ఉంటది. ఒక హాఫ్ ఇంచ్ చివరికొచ్చేసరికి లూజ్ ఇచ్చామనుకోండి సరిపోద్ది. లేదు మీరు ఖర్చు పెడుతున్నారంటే ఇక్కడ కూడా 7 ఇంచెసే పెట్టేయండి. ఇక్కడ 7 పెట్టాం గదా! డాట్ కోసం పెట్టాం గదా! అదే 7 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోద్దనమాట. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇంక ఈ డాట్‌కిను ఈ కుట్టుపడే దగ్గర టర్నర్‌తో మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడండి. ఇక్కడ ఒక పావించు ఈ విధంగా డౌన్ పెట్టేసుకుంటే చిన్న పిల్లలైనా గూడాను ఈ విధంగా డౌన్ పెట్టండి. కొంచెం డీపే గాబట్టి ఇదేం హై బోట్ నెక్ టైప్ కాదు గాబట్టి ఈ విధంగా డౌన్ పెట్టడం వల్ల ఇక్కడ పట్టుకొని ఉంటదండి. పట్టుకొని ఉండడం వల్ల వీళ్ళకి షోల్డర్స్ జారినట్టు ఉండదు. పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఇది గూడా ఇట్టిగా పాటించండి. మీరిప్పుడు కట్ చేసుకోకపోయినా కుట్టుకునేటప్పుడైనా కొంచెం ఇటు నుంచి ఇక్కడి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి స్ట్రెయిట్‌గా ఒకసారి కుట్టేసి మళ్ళీ ఈ విధంగా కొంచెం ఈ విధంగా డౌన్ చేసుకొని కుట్టారనుకోండి. అప్పుడు నెక్ పట్టుకొని ఉంటది. అందుకోసమండి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ లోతు తీయాలండి. ఖచ్చితంగా లోతు తీయండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి, ఈ ఫ్రంట్ వైపునొచ్చేసి ఒక పావించండి. పావించు ఈ విధంగా లోతు తీసేయొచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటదండి. ఖచ్చితంగా ఈ చిన్న పిల్లలు కదా అనేసి వదిలేయకుండా పావించు వరకు లోతు తీయండి. ఓకేనండి. ఇదొచ్చేసి ఫ్రంట్, ఇదొచ్చేసి బ్యాక్. ఇప్పుడు ఈ రెండిటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసేద్దామండి. తర్వాత హ్యాండ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి బాడీ పార్ట్ కోసం వచ్చేసి ఇవి కూడా 4 ఫోల్డింగ్స్ అనమాట. చూడండి. టోటల్ పొడవొచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 11 లేదా 10 తీసుకోండి. వీళ్ళకి సరిపోద్ది. పిల్లలు కొంచెం హైట్‌ని బట్టి కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ చేంజ్ అవుతాయి కదా! అందుకోసం. టోటల్ 11 ఇంచెస్ తీసేసుకున్నాను నేనైతే. ఈ పాప కొంచెం హైట్ ఉంటది. ఇక్కడ చూడండి. నెక్ వచ్చేసి పావు తక్కువ 2 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 2.5 అనమాట. మీకు తెలిసిందే కదా! ఇదంతా కూడాను కుట్టేస్తాము. అందుకోసమనండి. ఇప్పుడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 4.5 మార్క్ చేసేసుకున్నాను. 4.5 మార్క్ చేస్తే మీకు సరిపోద్దా అని డౌట్ రావచ్చండి. సరిపోద్దండి. అందులో ఏ డౌటు లేదు. ఏ విధంగా అనేది చూస్తూ ఉండండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను. ఇంకా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కలిపి 5 ఇంచెస్‌కి మార్క్ చేసేసాను. అదే 5 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఒక లైన్ డ్రా చేసేసుకొని, ఇక్కడ కూడా పావు తక్కువ 2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి ఎంతండి? 2.5 కదా! చూడండి ఇక్కడికి మార్క్ చేసేసుకొని, ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి. టోటల్ వచ్చేసి నేను ఎంత పెట్టాను? ఇది తక్కువెందుకు పెట్టారండి? జాకెట్‌కి ఎక్కువ పెట్టారు అనుకుంటే, మనం కుట్టేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోద్దండి. ఒక పావించు తగ్గిపోద్ది. ఎంతుంది దగ్గర దగ్గర పావు తక్కువ 4.5 ఉంది గదా! ఇక్కడికొచ్చేస్తది కుట్టిన తర్వాత. అంతే గదా! మనం ఇప్పుడు చంక కుడతాము. ఈ నెక్ గూడా ఒక పావించు కుట్టేస్తాం కాబట్టి సరిపోద్దండి. ఫ్రంట్, బ్యాకు రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేస్తున్నాను.
ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకున్నాను. కింద వచ్చేసి ఒక 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ 6 ఇంచులు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇక్కడ వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి ఒక డాట్ ఏసేస్తామండి. అది కూడా చూపిస్తాను. ఈ రెండిటికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తాను. ప్లస్ ఖర్చు. బాడీకి ఏం పెద్ద ఖర్చు అవసరం లేదండి. ఈ స్కేల్ ఎంత వెడల్పుందో అంత ఖర్చు పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటాను. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుందాం. ఇక్కడ కూడా చెప్పాను కదా, డాట్ అనేది ఎప్పుడు నెక్కి చంకకి పై వైపుకి వెళ్ళకూడదండి. అందుకనేసి నేను ఇక్కడ ఒక 4.5 ఇంచుల వరకు మార్క్ చేసేసాను డాట్ పొడవు. ఈ డాట్‌ని వచ్చేసి 1/2 ఇంచ్ వెడల్పుతో కాదండి. ఫోల్డ్ చేసిన తర్వాత పాదం గ్యాప్, పాదం అంటే ఫోల్డింగ్‌లో ఫోల్డ్ చేసిన తర్వాత ఒక పాదం గ్యాప్ తోటి డాట్ పెట్టేస్తామనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయాలండి ఖచ్చితంగా. ఇక్కడ గద కుట్టు పడుతది. ఇక్కడ నుంచి ఈ విధంగా సైడ్‌కి క్రాస్ తీయాలి. ఇక్కడ చంక వైపున కూడా ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇది కూడా కట్ చేయడమే. ఇక్కడ ఖచ్చితంగా క్రాస్ తీయడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే సైడ్‌కి జారినట్టు ఉంటది. కొంతమంది బ్యాక్ ఓపెన్ అడుగుతారు కదండి. అప్పుడు వచ్చేసి ఇంక దీనికేం ఎక్స్ట్రా వదిలిపెట్టుకోకుండా ఇక్కడ కట్ చేసేసి ఉక్సులు పట్టి కాజాపట్టి కుట్టేసుకుంటే సరిపోద్దండి. వీళ్ళు వచ్చేసి నాకేం బ్యాక్ ఓపెన్ అడగలేదు కాబట్టి నేనేం కట్ చేయను అనమాట. నార్మల్‌గా పైనుంచి వేసేసుకుంటారు. అంతేనండి. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కూడా కట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇందులో నుంచే తీస్తున్నాను. బుట్ట హ్యాండ్ అడిగారు. ఒక చిన్న బుట్ట హ్యాండ్. ఫస్ట్ వచ్చేసి ఇది కట్ చేసేసాం కదా లైనింగ్‌లు. ఈ క్లాత్ ఎంత అవసరమో అంతవరకు తీసేస్తానండి ఫస్ట్. ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఈ క్లాత్ కట్ చేసేసానండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుంచి నేను హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్ అని చెప్పాను కదా, అది ఏ విధంగా కట్ చేస్తాననేది మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇవి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నాకు ఈ కూర పాట అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను. లేదు మీకు కావాలంటే ఇంకా ఒక 3½ కూడా పెట్టుకోవచ్చండి. నేను వచ్చేసి ఒక 3 ఇంచులే పెడుతున్నాను. కొంచెం ముద్దుగా ఉండే పిల్లలకి వచ్చేసి 3½ వరకైనా పెట్టుకోవచ్చు. ఈ 3½ 3 అనేది ఎందుకనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా 3 ఇంచెస్ పెట్టేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి, అసలు పొడవు వచ్చేసి ఎంత అంటేనా 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ పొడవు పెడుతున్నా. ఇది చాలా చిన్న బుట్ట అండి. చూడండి, టోటల్ 4 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. అయిపోయింది కదా. ఈ చివరన వచ్చేసి ఒక 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ కదను మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ తీసేయడమేనండి. చెప్పాను కదా, ఇది చాలా చిన్న బుట్ట అండి. దీనికి వచ్చేసి కింద వైపున వచ్చేసి ఒక చిన్న పింక్ క్లాత్ యాడ్ చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, వీటికి ఘాటు పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా ఘాటు పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఫ్రిల్ పెట్టేయాలి అని గుర్తు కోసం. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా ఘాటు పెట్టేస్తున్నాను. ఇది కొంచెం క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను ఎంత అని కొలుచుకోకుండానే కట్ చేసేసానండి. అంతేనండి. ఇదంతా ఫ్రిల్ పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు వచ్చేసి అయిపోయింది కదా, బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా మనకి ఇందులో నుంచి కావాల్సింది ఏంటి, ఈ పావడా కండి. ఇది కూడా 2 స్టెప్పుల పావడా అనమాట. ఇక్కడ ఇట్లా వస్తుంది ఫ్రిల్.
ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇట్లా కింద వైపున వచ్చేసి ఇది ఉంటుంది, దానిపైన ఇంకొక లేయర్ వస్తుందండి. ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసి కుట్టేస్తాను. దీనికి వచ్చేసి లైనింగ్, ఇది లైనింగ్, ఇది కూడా చూడండి. నాకు టోటల్ పావడ ఎంత పొడవు అనేది చెప్పలేదు కదా, చూపిస్తాను చూడండి. చిన్నకాయ పక్కన పెట్టేస్తాను ఫస్ట్. క్లాత్ తక్కువే ఉంది కాబట్టి చూడండి ఎంత ఉంది, 25.5 ఉందండి. కనీసం ఈ హైట్ ఈ ఇంకొక పాప ఉంది అంటే వీళ్ళకి పొడవును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పాపకైతే ఇది సరిపోద్దండి, 25.5 ఉంది. ఈ పాపకైతే ఇది సరిపోద్ది కాబట్టి ఓకే. ఇంకా ఎవరికైనా కావాలన్నప్పుడు ఇంకొక 2 ఇంచులు పెరిగే పిల్లలు అడిగినప్పుడు వచ్చేసి ఇంకొక 2 ఇంచులైనా హైట్ని బట్టి ఇది ఒకటే సెట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే బెల్ట్ అడుగుతారు కదండి, ఇక్కడ పట్టి అడుగుతారు. అంటే కొంచెం ఇంకా పెరిగే పిల్లలు అనుకుంటే ఏదైనా పట్టు పౌడర్ తెచ్చినప్పుడు ఎట్లా బెల్ట్ కుట్టాలనేది కూడా తర్వాత వీడియోలో చెప్తాను. ఇది వచ్చేసి నాకు 25.5 ఉందండి పొడవు. ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది ఎంత ఉందంటే ఒక 15 ఇంచెస్ ఉందండి. ఓకేనా, ఇది 15, అదొక 25.5 ఉందన్నమాట. ఈ విధంగా 2 లేయర్స్ పెట్టి కుట్టేస్తాను. ఇది వచ్చేసి కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. ఇంకా నెక్కులు వచ్చేసి క్యాన్వాస్ అని చెప్పాను కదా, క్యాన్వాస్లు కూడా ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడే చూపించేస్తానండి. ఓకే చూడండి, మనం పెద్ద పిల్లలకు వచ్చేసి నెక్ కట్ చేస్తాం కదా, ఈ క్యాన్వాస్ వేస్ట్ చేయకుండా చూడండి. ఒకసారి చూద్దాము పొడవు ఎంత ఉందనేది. నాకు కావాల్సింది ఎంత, 4.5. 4.5 ఈ విధంగా పెట్టేసి పావు తక్కువ 2 ఇంచులు అనమాట. అదే పావు తక్కువ 2 ఇంచులు ఈ విధంగా మార్చి తీసుకొని చూడండి. ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్టే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి అంటే ఇక్కడ ఈ విధంగా కట్ చేసామనుకోండి, నెక్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. మనం ఎంత పెట్టామో అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. అది చివరి వరకు కట్ చేసామనుకోండి కొంచెం ఇబ్బంది అవుతుంది. కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోద్దని ముందుగానే చెప్తున్నానండి. ఓకేనా, చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్, ఇంకొచ్చేసి ఫ్రంట్ తీద్దామండి. ఫ్రంట్ ఏదైనా నెక్ షేప్ అడిగారు, నెక్ షేప్ పెడతాను. ఫ్రంట్ కూడా 4.5 ఇంచులే కదా, చూడండి. అదే 4.5 ఇటువైపు కూడా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. చూడండి, నెక్ వచ్చేసి మనకి ఎంత, పావు తక్కువ 2 ఇంచులు. అదే పావు తక్కువ 2 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, నెక్ షేప్ ఏమి ఇవ్వాలంటే ఈ నెక్ షేప్ ఇస్తున్నానండి. చాలా బాగుంటుంది, సార్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఒక 3/4 ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకున్నంత వరకు మీకు పక్కకు జరిగిపోదు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. అంతేనండి, ఇంకొన స్టిచ్చింగ్ కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మిడిల్కి మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి, మార్క్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఇంచులు కదా, అంతవరకు వచ్చేసి ఒకసారి మార్క్ చేసేసుకుని అంతవరకు ఒక కుట్టు కుట్టేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక కుట్టు వేయడం వల్ల నెక్ పక్కా జరిగిపోదు అనమాట. అందుకోసమనండి, క్యాన్వాస్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దానికి కూడా మిడిల్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా దానిపైన పెట్టేసి ఒక కుట్టు కుట్టేస్తానండి. అంటే కుట్టు మీద కుట్టు కరెక్ట్గా రావాలన్నమాట. ఆ విధంగా వస్తే మనకి నెక్ ఒకవైపుకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే అనమాట. కుట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని మళ్ళీ లోపల వైపు మళ్ళీ ఇచ్చేసి
ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం పక్కా జరిగిందనమాట. అందుకోసం మళ్ళీ ఒకసారి నీట్గా ఒక కుట్టు కుట్టానమాట. మనం ఫాస్ట్గా కుట్టడంలో వచ్చేసి జరపడంలో కూడాను కొంచెం పక్కా జరిగిపోతుందండి. ఈ మిస్టేక్స్ ఎవరికైనా జరుగుతాయి. ఒకసారి నిదానంగా చూసుకొని కుట్టుకుంటూ వెళ్ళడమే. చూడండి అక్కడ వరకు నేను కొంచెం పక్క జరిగిందో ఆ కుట్టు వరకు ఇప్పేసి ఈ విధంగా మళ్ళీ ఒక కుట్టేసాను అనమాట. ఈ విధంగా పైనుంచి ఒక అన కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అనమాట. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల నెక్ కూడా అద్దినట్టు ఉంటుందండి బాడీకి. మనం ఏ షేప్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా డాట్కి. ఈ విధంగా డాట్కి మార్క్ చేసుకున్నాము. అక్కడ నుంచి ఏ విధంగా స్టిచ్ చేస్తానో చూడండి. ఒక మిడిల్కి మాత్రమే పాదం అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ సన్నగా రావాలండి. అంతేనమాట డాట్ని స్టిచ్చింగ్ చేసే విధానం అనమాట. ఈ చిన్నపిల్లలకు వచ్చేసి పావడా జాకెట్లు అన్నప్పుడు ఈ జాకెట్కి వచ్చేసి డాట్ స్టిచ్చింగ్ చేసే విధానం అదే అనమాట. కింద వైపున వచ్చేసి నేను ఆల్రెడీ రన్నతో మార్క్ చేసుకున్నాను కదండి. ఎంత 1.5 ఇంచు. ఆ 1.5 ఇంచు ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా పట్టీ రూపంలో కుట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఒకటి వచ్చేసి బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి కూడా ఈ విధంగా మిడిల్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకొని ఎంత పొడవో నెక్ అంతవరకు కుట్టు కుట్టేసానండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ నెక్ కుట్టేసాను కదా. పై వైపున పెట్టేసి ఒక కుట్టు మిడిల్కి వేసేసానండి. ఇది అయిపోయిన తర్వాత ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒకసారి క్యాన్వాస్ యూజ్ చేసి చూడండి. మీకు ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చిన్నపిల్లలకైనా క్యాన్వాస్ యూజ్ చేయండి. నెక్లకి తిప్పేయడం కంటే కూడాను క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు మూలల దగ్గర ఉంది కదండి, అది నార్మల్గా కుట్టామనుకోండి ఎత్తుకొని ఉంటుంది అనమాట. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఆ కట్స్ దగ్గర వచ్చేసి మనకు ఆ కరువు తిరిగింది కదా, అక్కడ వచ్చేసి మనకి ఎత్తుకోదండి, బాడీకి అద్దినట్టు ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా. అందుకోసమేనండి. ఇప్పుడు ఆ క్లాత్ అంతటి కట్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఖచ్చితంగా కట్స్ పెట్టాలండి మనం ఆ క్లాత్ని కట్ చేసిన తర్వాత, లేకపోతే పర్ఫెక్ట్గా తిరగదు. అందుకోసమేనండి. చూడండి ఇది అయిపోయింది కదా. సేమ్ నెక్ కుట్టేసిన తర్వాత ఇక్కడ కూడా డాట్స్కి మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న దగ్గరే కుట్టుకుంటూ రావాలండి. ఫ్రంట్కి బ్యాక్కి ఖచ్చితంగా డాట్స్ వేయాలండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ వేద్దాము, ఫ్రంట్కి వేయడం అవసరం లేదు అనుకోకూడదు. రెండింటికి కూడాను వేయాలన్నమాట. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్సెస్ పెట్టాం కదా, ఆ క్లాత్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి. షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దామనండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్కి ఆల్రెడీ ఘాట్లు పెట్టుకుని ఉన్నాం కదా. ఎంత ఫ్రిల్ ఎంత వెడల్పు క్లాత్ ఇచ్చామో ఎక్సెస్ అదంతా కూడాను ఈ విధంగా చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమేనండి. మనం వచ్చేసి ఫోల్డింగ్ మీద 3 ఇంచెస్ పెట్టాం కదా, అంతవరకు ఫ్రిల్ పెట్టేయడమే. సేమ్ పై వైపుని కూడా మళ్ళీ ఫ్రిల్ పెట్టేసుకుంటూ రావడమేనండి. చిన్న ఫ్రిల్స్ అనమాట. చిన్న పాప కాబట్టి చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది బుట్ట కూడాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఒక 1/2 ఇంచ్ పట్టి కుడుతున్నానండి. చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. కుట్టేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేయడమే అనమాట. చూడండి ఈ విధంగా గమనించండి. ఒక 1/2 ఇంచ్ కిందకనమాట ఫోల్డ్ చేసేసి ఒక కుట్టేసానండి. ఒకటి అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇంకో దానికి కూడా హ్యాండ్కి ఇదే విధంగా పట్టి కుట్టేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పు పట్టి ఈ పింక్ కలర్ క్లాత్ తోటి అంటే పావడా క్లాత్ తోటి స్టిచ్ చేస్తున్నానండి. ఈ కస్టమర్ వచ్చేసి చెప్పాను కదా, తను కుట్టించుకున్న తర్వాత కొంచెం క్లాత్ మిగిలితే తన పాప కుట్టమని చెప్పి, క్లాత్ ఉంది కదా అండి, ఒక పావడా జాకెట్ వచ్చేస్తుంది కదా, కుట్టేసేయండి అని చెప్పారు. అందుకోసమేనండి కొంచెం క్లాత్ తక్కువ ఉన్న పావడాకి స్టిచ్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ పెట్టి తీరాలండి. చిన్నపిల్లలే కదనేసి ఒక పాదం గ్యాప్తో అయితే కుట్టొద్దు. ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటే కుట్టుకుంటూ రావాలి. ఖచ్చితంగా 2 కుట్లు వేసి తీరాలి. అందులో ఏ డౌటు లేదండి. చూడండి ఒక హ్యాండ్ని జాయిన్ చేసేసాను కదా, ఇంకా అదేవిధంగా ఇంకో వైపుని కూడా హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. వీళ్ళకైనా కూడాను షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు చెక్ చేసుకుని ఎక్సెస్ ఉంటే షోల్డర్ వైపున కొంత క్లాత్ దాన్ని కట్ చేసేసి హ్యాండ్ని జాయిన్ చేయాలండి. ఈ చిన్న పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జాయిన్ చేసేసాం కదా, ఇంకా షోల్డరు హెచ్చు తగ్గులు ఉన్న అట్లాగే హ్యాండ్ పెట్టేసి జాయిన్ చేయకూడదు. అప్పుడు పర్ఫెక్ట్గా రాదండి. అందుకోసం
మనకి ఎక్సెస్ వచ్చిన ఎంత వస్తుంది, ఒక గీత ఒక పావించు లోపలే వస్తుందండి, అంతకంటే ఎక్కువ రాదు. ఇక్కడ వచ్చేసి సైడ్ నేను వచ్చేసి టన్నర్తో మార్క్ చేసుకున్నాను కదండి, అక్కడే కుట్టు పడుతుంది, అందులో ఇంకే డౌట్ లేదు. ఇంకా హ్యాండ్ వరకు లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను ఒక 4 ఇంచెస్కి. అంటే చిన్నపిల్లలు కదా, మరీ టైట్ ఫిట్టింగ్ అయితే వేరు కదా, అందుకోసమనండి కొంచెం లూజ్గానే ఉండాలి వీళ్ళకి వచ్చేసి, లేకపోతే అన్ఈజీగా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. ఒకవైపున అయిపోయింది కదా సైడ్ జాయిన్ చేయడం, సేమ్ అదే విధంగా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడే కుట్టుపడుతుంది. ఇంకో వైపున కూడా ఈ విధంగా సైడ్ జాయిన్ చేస్తూ వస్తున్నానండి. చూడండి, ఇంకొచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇటువైపున కూడా ఒక 3 కుట్లు వేసేస్తున్నాను. ఇంకొచ్చేసి ఇంకా బ్యాక్ ఓపెన్ అండి దీనికి. ఇదంతా కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్కి మిడిల్కి ఒకసారి చెక్ చేసుకుని అక్కడ వరకు ఎంత ఉంది మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా అని మార్కింగ్, ఆ విధంగా మిడిల్కి కట్ చేయాలి. ఇంకా కట్ చేసిన తర్వాత వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేయడమేనండి. ముందు ఉక్సులు పట్టి కుడుతున్నాను, పై వైపున పెట్టి ఒక పాదం గ్యాప్తో కుట్టేసేసి మళ్ళీ ఒక ఆన కుట్టేసేసానండి. దాన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చిన్నపిల్లలు అయితే చాలా ఈజీ అనిపిస్తుందండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది, కుట్టినట్టు కూడా ఉండదు. కుడుతున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఈ చిన్నపిల్లలు అయితే చాలా క్యూట్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాజా పట్టి కుడుతున్నాను, లోపల వైపులు పెట్టేసి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇప్పుడు దీన్ని పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చూడండి, కింద వైపున ఎక్సెస్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. భలే క్యూట్ ఉంటాయి కదండి పిల్లలవైతే కూడాను. చిన్నపిల్లలవైతే చాలా క్యూట్ ఉంటాయి. ఫ్రాక్స్ కానివ్వండి, ఇట్లా పావడా జాకెట్ కుట్టడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. ఎంతసేపు అయినా మిషన్ మీద అయితే కూర్చొని కుడుతూ ఉండమంటే కుడుతూనే ఉంటాను. చిన్నపిల్లల వరకు అయితే బోర్ కొట్టదండి నాకు. ఇప్పుడు చూడండి, జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి పావడాన్ని స్టిచ్ చేద్దాం. ఓకే, సారీ, బాడీ అనమాట. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, నెక్కి వచ్చేసి ఇది క్రాస్ పీస్ అండి, స్కేల్ వెడల్పున క్రాస్ పీస్ తీసేసుకున్నాను. ఈ విధంగా పై వైపు పెట్టేసి కుట్టేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసి గమనించండి ఏ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను అనేది గమనిస్తూ ఉండండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం మెడపీసు కుడతాం కదా, అంతే అనమాట. ఓ వైపున అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా నెక్కి వచ్చేసి ఫస్ట్ నెక్ గుట్టేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత చంక వైపున గుట్టేయడమేనండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి గుట్టేసాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, మీరే చూస్తున్నారుగా ఎంత సింపుల్గా ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ జాయిన్ చేసేస్తాను, ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2 కుట్లు వేసాను. ఒకవైపున షోల్డర్స్ జాయిన్ చేయడం అయిపోయింది, ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చంక వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను. చంక వైపున కూడా సేమ్ అదే పై వైపున ఒరిజినల్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. కుట్టేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసుకొని లోపల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఈ విధంగా కుట్టేయడమేనండి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చూడండి, ఒక సిస్టర్ చాలా మంత్స్ బ్యాక్ అడిగారు అనమాట, 3 ఇయర్స్ పాపకి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని. తన కోసమేనండి. ఇప్పుడు కుదిరిందనమాట, నాకు టైం సరిపోలేదండి. ఒక సిస్టర్ ఎలాగో అడిగారు కదా అనేసి ఒక కస్టమరు, అందుకనే ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నానండి. 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ వరకు జాకెట్ వరకు అయితే ఏ డౌట్ లేదండి. అంటే పొడవు అనేది కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటు ఉండొచ్చు కదా, పావడా కానీ జాకెట్ కానీ, అది ఒక్కటే అడ్జస్ట్ చేసుకోవాలి అంతేగాని మిగతా కొలతలు యాస్టీజీ అండి. ఇంకో లూజు అదొక్కటే చూసుకోండి, ఇంక ఇందులో ఏ డౌట్ లేదు, చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ కొలతలు. నెక్ కానివ్వండి, ఇంకా బాడీకి జాకెట్ కానివ్వండి, బాడీ కొలతలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే కొంతమంది పిల్లలు కొంచెం జాడుగా ఉంటారు, కొంచెం హైట్ తక్కువ ఉంటారు, అంతే కదా. అదొక్కటే పొడుగొక్కటే చూసుకోండి మీరు, అంతే అండి, ఇంక అందులో ఏ మార్పు లేదు. ఇక్కడ చూడండి 2 లేయర్స్ అని చెప్పాను కదా, ఈ విధంగా ఈ పెద్ద ముక్కకు వచ్చేసి ఈ చిన్న ముక్క ఉంది కదా, దీన్ని పై వైపున పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. నాకు వచ్చేసి పెద్ద ముక్క కొంచెం ఎక్సెస్ ఉంది అందుకనేసి అక్కడక్కడ ఒక 2 ఫ్రిల్స్ ఇచ్చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి ఇంకా ఫ్రిల్స్ పెట్టేసుకోవడం. అంటే ఇది ఎంత ఉంది నడుము కొలత అని చెక్ చేసేసుకుంటున్నానండి. 2 చివర్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం వదిలేసి ఇంకా అక్కడి నుంచి కొలుచుకుంటున్నాను అనమాట. అక్కడి నుంచి 1 ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నానండి. ఈ విధంగా నిదానంగా ఈ ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావడమే. చూడండి, ఫ్రిల్స్ కూడా ఈవెన్గా పెట్టాలండి, ఏదో కుట్టామంటే కుట్టామన్నట్టు కాదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముందు ముఖ్యమండి. మనము
స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వచ్చేసి కస్టమర్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా కుడితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఏ ఫినిషింగ్ ఇస్తే సాటిస్ఫై అవుతారు అనేది మెయిన్ మన మైండ్లో ఉండి తీరాలండి. ఇది గబగబా కుట్టారు, అడిగారు కదా, డబ్బులు ఇచ్చేస్తారులే, ఎట్లా కుట్టినా అని అనుకోకూడదు. రెండోసారి రావాలి కదా మన దగ్గరికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడాను మంచిగా కుట్టివ్వాలండి వాళ్ళకి. చూడండి ఇక్కడంతా నేను వచ్చేసి 1 ఇంచ్ ఫ్రిల్ పెడుతున్నానండి. 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ మొత్తం పావడానికి కుట్టేసుకుంటూ వస్తున్నాను. దీనికి వచ్చేసి ఇంకా లైనింగ్ జాయిన్ చేయలేదు. చూడండి ఇక్కడ చూడండి, ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ జాయిన్ చేస్తున్నానండి. ఈ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కూడా లోపల వైపున కూడాను అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ పోవడమేనండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని జాయిన్ చేసేయడమేనండి. చూడండి అక్కడక్కడ ఫ్రిల్స్ వస్తాయన్నమాట. వాటన్నిటికీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ పోవడమేనండి. లోపల వైపున కాబట్టి మనకి అన్ఈవెన్గా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి బాడీని జాయిన్ చేసేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఒక వైపున వచ్చేసి జాయిన్ చేసేస్తున్నానండి. జాయిన్ చేసిన తర్వాత మిడిల్కి మార్క్ చేసేసుకుని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా పై వైపున పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టేసేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది, పర్ఫెక్ట్ లుక్ ఉంటుందండి, ఇంకా జరిగిపోదు అనమాట. ఇక్కడ చూడండి బాడీ పార్ట్ని జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా పైనుంచి ఒక అన కుట్టేసేసుకుందామండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక అన కుట్టేసుకుంటూ రావడమేనండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అండి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసేద్దాము. ఆల్రెడీ ఇక్కడ కూడా బాడీ పార్ట్కి రనాతో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక కుట్టుకుంటూ రావడమేనండి. చివరి వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టకూడదండి. ఒక 3 ఇంచెస్ నడుము దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కింద వరకు కుట్టేసిన తర్వాత ఒరిజినల్ని విడివిడిగా ఇప్పుడు చూడండి నేను ఎట్లా జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా జాయిన్ చేయాలి. అది ఏదైనా పెద్ద పిల్లలకైనా చిన్న పిల్లలకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా ఇదే విధంగా జాయిన్ చేయాలి. నేను కింద వైపున వచ్చేసి లైనింగ్కి ఫోల్డింగ్ చేయలేదండి. ఈ విధంగా లైనింగ్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని కూడా సైడ్ జాయిన్ చేసేయడం అంతేనండి. ఒరిజినల్ క్లాత్ని సైడ్ జాయిన్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని వచ్చేసి జాయిన్ చేసేయడమేనండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. అంతే అనమాట. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్ లైనింగ్ కలిపి మాత్రం జాయిన్ చేయకూడదు, సైడ్ జాయిన్ చేయకూడదండి. అంతేనండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.